శ్రీమాత్రే నమః. నిన్నటి వీడియోలో చతుర్బాహు సమన్విత అనే నామంలో చతుర్ అంటే 4, ఆ 4 యొక్క శక్తులని కూడా తన చతుర్బాహు రూపంలో ఎలా సమన్వయం చేశారో చూసాం. ఈరోజు సమన్వయం చేయటానికి అమ్మవారికి 4 ఆయుధాలు ఉన్నాయన్నమాట. ఆ 4 ఆయుధాల ద్వారా అమ్మవారు వాటన్నిటినీ కూడా సమన్వయం చేశారు, అంటే బ్యాలెన్స్ చేశారనమాట. ఆ 4 ఆయుధాలు ఏంటో చూద్దాం ఇప్పుడు. చూడండి, ఇక్కడ ఆ 4 ఆయుధాలనే వసిన్యాది వాగ్దేవతలు తరువాతి నామమైన రాగస్వరూప పాసాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల, మనోరూపేక్షు కోదండ, పంచతన్మాత్ర సాయక అనే నామాలలో చెప్పారనమాట. అవి ఏంటంటే, మొదటి నామం చూసుకున్నట్లయితే రాగస్వరూప పాసాఢ్య అంటే రాగము. ఇక్కడ రాగం అంటే ఏంటంటే మమకారము, మమకారముగా పాసం కనిపిస్తుంది అనమాట. తరువాత క్రోధాకారాంకుశోజ్వల, ఇక్కడ క్రోధము అంటే కోపం అన్నమాట. ఆ కోపాన్ని స్వరూపంగా కలిగిన అంకుశముతో ప్రకాశిస్తున్నారనమాట అమ్మవారు ఇక్కడ. తరువాత నామం చూసుకుంటే మనోరూపేక్షు కోదండ, ఇక్కడ మనస్సు రూపంగా అమ్మవారు చెరుకు విల్లును ధరించారనమాట. తర్వాత పంచతన్మాత్ర సాయక అంటే పంచతన్మాత్రలను బాణాలుగా కలిగిన తల్లి అని చెప్తున్నారనమాట. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఆయుధాలు ఏం చెప్పారు? పాశము, అంకుశము, చెరుకు విల్లు, పంచపుష్ప బాణాలు. ఈ 4 విన్నప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న రావాలి. అదేంటంటే, ఇలాంటి ఆయుధాల పాశము, అంకుశము, చెరుకు విల్లు, పంచపుష్ప బాణాలు, వీటితో ఆ బండాసురుడితో యుద్ధానికి ఎలా వెళ్తారు అమ్మవారు అనే ప్రశ్న రావాలి. ఆ ప్రశ్న వస్తుంది అంటే అమ్మవారి వీడియోలన్నీ మీరు చక్కగా ఫాలో అవుతూ వింటున్నారని అర్థం. అమ్మవారు వస్తున్నది అంతటి బండాసురుడితో యుద్ధం చేయటానికి. అక్కడ బండాసురుడు చాలా తెలివైన వాడు అనమాట. ఎంత తెలివైన వాడు అంటే 60,000 సంవత్సరాల నుండి ఓటమి అనేది లేకుండా గెలుపు అనేదే తన ధ్యేయంగా పెట్టుకొని యుద్ధాలని చేసేవాడనమాట. అలాంటి బండాసురుడితో యుద్ధం చేయటానికి అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించారు. మరి అలాంటి అమ్మవారు ఇక్కడ యుద్ధానికి రావటానికి వస్తున్నప్పుడు ఎలాంటి ఆయుధాలతో వస్తారని అందరూ ఊహిస్తారు అంటే, త్రిశూలం, ఖడ్గం, గద ఇలాంటి ఆయుధాలతో కదా రావాలి. మరి అమ్మవారు చూస్తేనేమో చెరుకు విల్లు. ఇక్కడ చెరుకు అంటే తీయదనానికి సూచన అనమాట. పుష్ప బాణాలు చూస్తే ఆ బాణాలు మనకొచ్చి తాకితే పువ్వులు తాకినట్టే ఉంటాయి తప్ప అవి ఏమీ పెద్దగా నష్టం కలిగించేవి కాదు. మరి పాశము చూసుకుంటే అలాంటి పాశాన్ని కూడా ఇక్కడ అమ్మవారు ఎలా తీసుకొచ్చారంటే రాగస్వరూపమైన పాశాన్ని తీసుకొని వచ్చారు. మరి అంకుశం ఇలాంటి చిట్టి చిట్టి ఆయుధాలతో అంతటి బండాసురుడితో యుద్ధం అంటే అమ్మవారికి ఎలా సాధ్యం అంటే, ఇక్కడే చూడండి ఒక చిన్న రహస్యం అనేది దాగి ఉంది. అదేంటంటే, బండాసురుడు ఎవరిని కూడా చంపలేదు. ఏం చేశాడు మరి అంటే, వాళ్ళలోకి ప్రవేశించి వాళ్ళ యొక్క శక్తులని రసం రూపంలో పీల్చేశాడనమాట. అందుకని అమ్మవారు కూడా ఇప్పుడు ఎలాంటి ఆయుధాలతో ఆవిర్భవించారు అంటే, ఎప్పుడైతే బండాసురుడు మనలో రసాన్ని పీల్చేశాడో ఆ రసాన్ని తిరిగి మళ్ళీ మనలో సృష్టించడానికి అమ్మవారు ఇలాంటి ఆయుధాలని ఎంచుకొని వచ్చారనమాట. అది అమ్మవారి యొక్క 4 చేతులలో ఉన్న ఒక్కొక్క ఆయుధానికి ఉన్న రహస్యం అనమాట. ఇప్పుడు అమ్మవారి ఆయుధాలలో మొదటి ఆయుధమైన పాశం గురించి చూద్దాం. చూడండి, ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి యొక్క పాశాన్ని ఎలా చెప్పారంటే రాగస్వరూప పాసాఢ్య అన్నారు. అంటే ఇక్కడ పాశం అంటే ఏంటి అంటే కట్టిబడి వేసే దారం అని అర్థం అనమాట. చూడండి, పాశం మనల్ని బంధించడానికి కాదు, అమ్మవారు మనల్ని ప్రేమతో రక్షించడానికి అనమాట. అది ఎలా అంటే, ఉదాహరణ తీసుకుంటే ఒక చంటి పిల్లవాడు తప్పు చేశాడనుకోండి, కన్న తల్లి చెడామడా తిట్టేస్తుంది. మరి అక్కడ తిట్టేస్తుంది అంటే ఆ పిల్లవాడి మీద ఇష్టం లేక కాదు, వాడిని సరైన మార్గంలో పెట్టడానికి అక్కడ తిడుతుంది. తిట్టాక ఏం చేస్తుంది అంటే తన చీర కొంగుతో వాడి కన్నీళ్ళని తుడిచి కౌగలించుకుంటుంది. ఇది తల్లి ప్రేమ అంటే. అలానే ఇక్కడ లలితామ్మ వారి పాశం కూడా మనల్ని ప్రేమతో రక్షించడానికే కానీ శిక్షించడానికి కాదనమాట. అలాంటి పాశాన్ని అమ్మవారు ఇక్కడ పట్టుకొని ఉన్నారు. ఇక్కడ చూడండి, పాశాలు పలు రకాలు. అవి ఏంటంటే యమపాశం, శివపాశం, మాయాపాశం, గురుపాశం, కామపాశం, దేవీపాశం. ఇందులో మీ అందరికీ తెలిసింది ఏంటి అంటే యమపాశం. యమపాశం గురించి అందరూ వినే ఉంటారు కదా. అలాంటి యమపాశం ఏం చేస్తుందంటే మనకి భయాన్ని కలిగిస్తుంది అనమాట. అంతే కదా, యముడు వస్తున్నాడంటే ఏంటి, మన మరణానికి దగ్గరగా ఉన్నామని అర్థం అనమాట. అలానే ఒక్కొక్కల దగ్గర ఒక్కొక్క పాశం అనేది ఉంది. అందులో శివపాశాన్ని కానీ చూసుకున్నట్లయితే విరక్తిని కలిగించే పాశం అనమాట. అంటే మనల్ని బంధాల నుంచి విముక్తి కలిగించడానికి వాడే
పాసమే శివపాసం. అలా మాయాపాసం అని ఇంకొకటి ఉంది. అది ఏంటంటే మన చుట్టూ కూడా ఒక మాయ అనేది సృష్టించి ఆ మాయలోనే మనల్ని బ్రతికేలాగా చేస్తుందన్నమాట ఆ మాయాపాసం అనేది. తర్వాత గురుపాసం. గురుపాసం మనకి జ్ఞానాన్ని కలిగించే పాసం అన్నమాట అది. తరువాత కామపాసం. ఇది మోహానికి దగ్గరగా చేసే పాసం అని అర్థం. అలానే దేవీ పాసం. చూడండి, ఈ పాసాలన్నీ ఒక ఎత్తు, అమ్మవారి దగ్గర ఉన్న ఒక్క పాసం ఒక ఎత్తు. అమ్మవారి పాసం ఎలా ఉంటుందంటే ఇక్కడ అత్యంత మృదువైనదిలాగా ఉంటుంది. మృదువైనది అని ఎందుకన్నారంటే కేవలం తల్లి బిడ్డల మధ్య ఉంటుందన్నమాట అంత మృదువైన బంధం అనేది. ఇంకా మిగిలినవన్నీ కూడా ఎలా ఉన్నా అమ్మ పాసం అనేది ఎలా ఉందంటే ఇక్కడ అంత మృదువైనదిలాగా ఉందంట. ఏం చేస్తుంది అమ్మ పాసం ఇక్కడ అంటే ప్రేమను కలిగించే పాసం. అంటే మన యొక్క ఆత్మని అమ్మవారిలో ఐక్యం చేసుకుండే పాసం అని అర్థం. ఉదాహరణకి గాలిపటాన్ని కానీ తీసుకున్నామనుకోండి, ఆ గాలిపటానికి దారం ఏదైతే ఉందో అదే ఒక పాసం అనుకోండి. ఆ దారం ఉన్నంతసేపే ఆ గాలిపటం అనేది ఒక మార్గంలో చక్కగా పయనించుకుంటూ వెళ్తుంది. అదే ఆ దారం తెగిపోయిందనుకోండి, చల్లా చెదురైపోయి వెళ్ళిపోతుంది అనమాట. అలానే ఇక్కడ అమ్మవారి కూడా ఆ దారం లాంటి పాసాన్ని మనల్ని పట్టుకొని ఉన్నంతసేపే మనం ఒక మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాం. ఎప్పుడైతే అమ్మవారి పాసం తెగిపోతుందో మనం కూడా అలా చెల్లా చెదురైపోయి ఉంటామని ఇక్కడ అర్థం అనమాట. అలాంటి పాసాన్ని అమ్మవారి ఇక్కడ ఎడమ చేతిలో పట్టుకొని ఉన్నారు. ఇక్కడ ఎడమ చేతిలో మాత్రమే ఎందుకు పట్టుకున్నారు ఆ పాసాన్ని అంటే చూడండి, మన హృదయం ఎడమ వైపు ఉంటుంది. మన హృదయం అంటేనే మన మనసు అని. ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఆలోచనకి బీజం పడేది ఈ మనసులోనే. అలాంటి మనస్సుని ఇక్కడ అమ్మవారు తన పాసంతో బంధించి ఉన్నారు అంటే మనల్ని క్రమశిక్షణలో పెడుతున్నారు అని అర్థం అన్నమాట. ఇక్కడ తరువాతి నామం క్రోధాకారాంకుశోజ్వల. ఇక్కడ చూడండి, క్రోధం అంటే ఏంటి? వెంటనే క్రోధం అనగానే మనకి మనసులో ఏమొస్తుంది? కోపం అనే కదా. కానీ ఇక్కడ అమ్మవారి కోపం అంటే హింస కాదనమాట. అది ధర్మాన్ని రక్షించి ఒక అగ్ని జ్వాలలాగా ఉంటుందన్నమాట. అది అలాంటి అగ్ని జ్వాలల వలె మెరిసే అంకుశాన్ని పట్టుకొని అమ్మవారు ఉన్నారు ఇక్కడ. ఆ అగ్ని జ్వాలలు మనలోని చెడుని దహింపచేస్తాయన్నమాట. అదే సమయంలో మనం మనసులోని ప్రకాశాన్ని కూడా మేలుకొల్పుతుంది. చూడండి, ఇక్కడ అంకుశం అంటే ఏంటి అంటే ఏనుగుల్ని నియంత్రించే పరికరం అని అర్థం అనమాట. అంటే ఇది ఒక చిన్న ఇనుప కర్రలాగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఏనుగు ఎంత శక్తివంతమైనదైనా కూడా ఈ అంకుశం అనే దాన్ని ఒక్కదాన్ని కానీ చూసినట్లయితే అది చెప్పిన మాట వింటుందన్నమాట. అలానే మన మనసు కూడా పెద్ద ఏనుగు లాంటిది. దానిలో అనేక కోరికలు, ఆశలు, భయాలు అనేవి ఉంటాయి. మరి అలాంటి వాటిని నియంత్రించడానికే అమ్మవారు అంకుశం అనే ఆయుధాన్ని పట్టుకొని ఉన్నారు అని ఇక్కడ అర్థం అనమాట. మొదటి నామంలో చూసుకుంటే పాసం. పాసం ఏం చేస్తుంది? ప్రేమతో లాగుతుంది. మరి రెండవ చేతిలో అంకుశాన్ని పట్టుకొని ఉన్నారు. ఈ అంకుశాంతో ఏం చేస్తున్నారు అంటే మనలోని చెడుని మొత్తం నియంత్రించడానికి చూస్తున్నారనమాట. ఉదాహరణకి ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు తల్లి మాట వినలేదనుకోండి, మొదట ఏం చేస్తుంది? తల్లి ప్రేమతో చెప్పటానికి చూస్తుంది. అంటే అదే పాసం. అమ్మవారి పాసం కూడా మొదట అలానే చేస్తుంది. అయినా పిల్లవాడు వినలేదనుకోండి, అప్పుడేం చేస్తుంది? కొంచెం కోపంగా చెప్పి చూస్తుంది. అదే ఇక్కడ అమ్మవారి అంకుశం. అందుకే అమ్మవారి ఎడమ చేతిలో పాసం ద్వారా ప్రేమని పంచుతూ, ప్రేమని పంచినా కూడా మనం వినకపోతే అప్పుడు తన కుడి చేతిలో ఉన్న అంకుశంతో మనల్ని నియంత్రిస్తున్నారు. అమ్మవారి పాసం ప్రేమతో కట్టేస్తే అంకుశం మనల్ని ధర్మంతో నడిపిస్తుందన్నమాట. అలాంటి రెండు ఆయుధాలని అమ్మవారి ఇక్కడ పట్టుకొని ఉన్నారు అని ఈ నామాల ద్వారా వసిన్యాది వాగ్దేవతలు చెప్తున్నారనమాట. దానినే ఇక్కడ రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అని చెప్పారు. తరువాతి నామం మనోరూపేక్షు కోదండ. ఇక్కడ మనోరూపం అంటే మనస్సు రూపం అన్నమాట. ఇక్షు అంటే చెరుకు, కోదండం అంటే విల్లు. అంటే అమ్మవారి విల్లు మన మనస్సు లాంటిదనమాట. అది తీపితో నిండిన చెరుకు వంటిది. ఇక్కడ చెరుకు విల్లు ఎందుకు అంటే చెరుకు దేనికి సంకేతం అంటే తీపికి. అలాంటి మన మనస్సు కూడా తీపిగా ఉంటేనే జీవితం అనేది సుగంధం అవుతుంది అని ఇక్కడ దీని అర్థం అనమాట. చెరుకుని ఉట్టి చెరుకులాగా ఉందనుకోండి, దాని నుంచి తీపిదనం మనం పొందలేం. అదే చెరుకుని దంచామనుకోండి అంటే అప్పుడు దాని నుంచి ఒక రసం అనేది వస్తుంది. ఆ రసం తిన్న తర్వాత మాత్రమే మనకి తీపి అనేది తెలుస్తుంది. అలానే మన మనసు కూడా ముందు ఆ చెరుకు గడలాగే ఉంటుంది. దానిని ధ్యానం, భక్తి, జపం అనే వాటితో పిండితే అప్పుడు ఆ రసం అనేది బయటకు వస్తుంది. అప్పుడు మాత్రమే మనకి తీపిదనం అనేది తెలుస్తుంది అని ఇక్కడ అర్థం అనమాట. చూడండి, మనం చెరుకు విల్లుని చూసుకుంటే రెండు అంచులతో ఉంటుంది, మొదట చివర అనేది. ఒక చివర చూసుకుంటే
చూసుకుంటే మనకి బాహ్యలోకం కనిపిస్తుంది, ఇంకొక చివర చూసుకుంటే మన ఆత్మలోకం కనిపిస్తుంది అనమాట. చూడండి, అలా అమ్మవారు ఆలోచనలు కూడా మనలో తీపిని, శాంతిని, ఆనందాన్ని నింపుతాయన్నమాట. అదే చోట మనకి కోపం, దుఃఖం, భయం ఉన్నాయనుకోండి, అక్కడ మళ్ళీ చెరుకు విల్లు అనేది ఉండదు. అక్కడ కేవలం ఒక ఇనుప విల్లు మాత్రమే ఉంటుంది. ఆ ఇనుప విల్లు ఉంటే అక్కడ హింస అనేది ఉంటుంది. అదే మనకి చెరుకు విల్లు అనేది ఉంటే అక్కడ జీవితం అనేది తీయగా ఉంటుంది అని ఇక్కడ అర్థం అనమాట. చూడండి, అలాంటి మనసు చాలా చంచలమైనదనమాట. అది ఏది చూస్తే అది కావాలి అని కోరుకుంటూ ఉంటుంది. అలాంటి మనస్సుని నియంత్రణ చేయగలిగిన శక్తి గల వారికి కానీ మనం ఇచ్చినట్లయితే, అంటే ఎవరికి ఇస్తున్నాం ఇక్కడ అంటే అమ్మవారికే. అలాంటి అమ్మవారి చేతిలో కానీ మనం మనస్సుని కానీ పెట్టామంటే అమ్మ చెరుకు లాంటి తీయదనాన్ని పంచుతూ మన మనసుని నియంత్రిస్తూ ఉంటుంది అని ఇక్కడ దీని అర్థం అనమాట. అలాంటి చెరుకు విల్లుని అమ్మ ఆయుధంగా చేసుకొని తన చేతిలో పెట్టుకున్నారనమాట. తరువాత నామం పంచతన్మాత్ర సాయక, అంటే పంచపుష్ప బాణాలని అమ్మవారు తన ఎడమ వెనక చేతిలో పట్టుకున్నారనమాట. ఇవి ఏంటి అంటే 5 పూలతో తయారైన బాణాలు. ఇవి యుద్ధానికి కాదనమాట. మరి దేనికి అంటే ప్రేమతో, జ్ఞానంతో, చైతన్యంతో సృష్టిని మేలుకొల్పేందుకు అమ్మవారి బాణాలని పట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఈ పంచపుష్ప బాణాలు ఏ ఏ పువ్వులతో తయారైనవి అంటే, మొదటిది అశోక పుష్పం, రెండవది మల్లె పుష్పం, మూడవది నీలోత్పల పుష్పం అంటే బ్లూ లోటస్ ఫ్లవర్ అన్నమాట, తర్వాత చంపక పుష్పం, తర్వాత పద్మ పుష్పం. ఈ 5 పుష్ప బాణాలు దేనికి అంటే, మొదటిది అశోక పుష్పం కానీ చూసుకున్నట్లయితే ఇది మన నుండి దుఃఖాలను తొలగిచ్చేస్తుందన్నమాట. అంటే మనస్సుని నిస్సంకల్పంగా ఉండేలాగా చేస్తుంది. తరువాత మల్లె పుష్పం, ఇది మన మనస్సుని పవిత్రంగా మారుస్తుందన్నమాట. మన ఆలోచనలన్నీ కూడా నిర్మలంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. తరువాత నీలోత్పల పుష్పం, ఇది మన యొక్క ఆత్మజ్ఞానాన్ని పెంచుతుందన్నమాట. అంటే చైతన్యం అనేది లోతుగా ఉండేలాగా చూస్తుంది అని ఇక్కడ అర్థం. తర్వాత చంపక పుష్పం, ఇది శాంతిని ప్రసాదిస్తుంది. అంటే మన వాక్కు, ప్రవర్తన రెండూ కూడా మృదువుగా ఉండేలాగా చూస్తుందన్నమాట. తర్వాత పద్మ పుష్పం, ఇది మోక్షానికి మార్గం. అంటే మన కర్మఫలాలన్నిటికీ కూడా బంధం లేకుండా జీవించాలి అనే ఒక భావన కల్పించడం అనమాట. అంటే ఈ 5 పుష్పాలు కూడా 5 ఇంద్రియాలకు సుగుణాలుగా సూచిస్తున్నాయి అని ఇక్కడ అర్థం. అవి ఏంటి అంటే, చూడండి, మన శరీరంలో పంచేంద్రియాలు ఉన్నాయి కదా, ఆ పంచేంద్రియాలకి ఈ పంచపుష్ప బాణాలు అనేవి సూచన అనమాట. ఇక్కడ పంచేంద్రియాలు అంటే చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ. ఇవి మన జీవితాన్ని నడిపించే 5 ద్వారాలు లాంటివి. అమ్మవారు ఈ పంచేంద్రియాలను తన పంచపుష్ప బాణాలుగా మార్చుకున్నారనమాట. ఎందుకు ఇక్కడ పూల బాణాలు అంటే, పువ్వులకు 3 గుణములు ఉంటాయి. అవి ఏంటి అంటే సుగంధం, సౌందర్యం, మృదుత్వం. ఈ మూడిటిని చూసుకుంటే సుగంధం అంటే ఇక్కడ శ్రేయస్సు అనమాట, సౌందర్యం అంటే ఇక్కడ పవిత్రత, మృదుత్వం అంటే దయ. అంటే మన ఇంద్రియాలు కూడా ఈ పుష్పాలలాగా ఉండాలి అని ఇక్కడ అర్థం. చూడండి, సుగంధం ప్రసరించేలాగా, సౌందర్యాన్ని చూపేలాగా, దయతో నిండుగా ఉండాలి అని ఈ నామాలకి అర్థం అనమాట. అలాంటి మన పంచ ఇంద్రియాలు ఎటు వెళ్ళాలో, ఎటు చూడాలో, ఎటు వినాలో మనమే నిర్ణయించుకోవాలి. కానీ చాలాసార్లు మన ఇంద్రియాలు మనల్నే తప్పుదారిలోకి లాగుతుంటాయన్నమాట. అందుకే అమ్మవారు ఈ 5 సూక్ష్మ శక్తులని బాణాలుగా పట్టుకొని ఉన్నారు. అంటే అవి దైవ దిశలో ప్రయాణించాలి అని గుర్తు చేస్తున్నారన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మన చూపుని అమ్మవారు ఇక్కడ ఒక బాణం లాగా పట్టుకున్నారు. ఇప్పుడు మన చూపు ఎప్పుడైతే దారి తప్పుతుందో ఆ బాణం ద్వారా మన చూపుని అమ్మవారు సరి చేస్తారనమాట. అలాంటి మన ఈ పంచ ఇంద్రియాలని కానీ తీసుకెళ్లి అమ్మ చేతిలో పెట్టి, అమ్మా ఇక నుంచి నువ్వే నాకు దిక్కు అన్నప్పుడు అమ్మవారు వాటిల్ని ఎలా నియంత్రిస్తారో చూద్దాం. మొదటిది చూపు. ఇక్కడ అనవసరమైన ఆకర్షణ మొదలయ్యేదే మొత్తం ఈ చూపు ద్వారా. అలాంటి చూపుని అమ్మ ఇక్కడ ఆకర్షణని అదుపులో పెడతారనమాట. తరువాత వినికిడి. ఇక్కడ అనవసరమైన శబ్దాలు ఏవి కూడా మన చెవిని పడకుండేలాగా నియంత్రిస్తారనమాట. తరువాత రుచి. రుచి అంటే అనవసరమైన బయట బాహ్య రుచుల్ని కోరుకుండే ఈ నాలుకకి అమ్మ నామ రుచిని పరిచయం చేస్తారనమాట. తరువాత స్పర్శ. ఇక్కడ చూడండి, అమ్మ నుండి వచ్చే కాంతి కిరణాల యొక్క వెచ్చదనం, ధూపదీపాల నుండి వచ్చే వేడి స్పర్శని కోరుకోవటమే మనకి మంచిది.
ఇలా ఎప్పుడైతే జరుగుతుందో అనవసరమైన బంధాల నుండి విముక్తి అనేది కలుగుతుందన్నమాట. తరువాత వాసన. ఈ వాసన అనేది అమ్మ శరీరం నుండి వచ్చే సుగంధాలు, పుష్పవాసన వైపు మనల్ని ఆకర్షించేలాగా చేసి అమ్మనే కోరుకునేలాగా చేయటం అనమాట. ఇవన్నీ కూడా ఈ పంచేంద్రియాలని మనం అమ్మ చేతిలో పెట్టడం వల్ల ఈ ఇంద్రియాలన్నీ కూడా ప్రేమతో నియంత్రించబడతాయి అన్నమాట. అమ్మవారి యొక్క 4 ఆయుధాలు ఏ ఏ చేతులలో ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు అమ్మవారికి మొత్తం చతుర్బాహువులు ఉన్నాయి, అంటే 4 చేతులు ఉన్నాయి. ఆ 4 చేతులు కూడా ఎలా ఉన్నాయంట? ముందు 2 చేతులు ఉన్నాయంట, వెనక 2 చేతులు ఉన్నాయన్నమాట. ముందు ఉన్న 2 చేతులలో ఏమున్నాయంటే ఎడమ చేతిలో పాసం ఉన్నది, కుడి ముందు చేతిలో చెరుకు విల్లు ఉన్నది. అలానే వెనక ఉన్న కుడి చేతిలో అంకుశం ఉన్నది, వెనక ఉన్న ఎడమ చేతిలో పంచపుష్ప బాణాలు ఉన్నాయన్నమాట. ఇలా అమ్మవారు 4 చేతులలో 4 ఆయుధాలని పట్టుకొని ఉన్నారు. ఈ 4 కూడా అమ్మవారు ఎలా పట్టుకున్నారంటే యాదృచ్ఛికంగా పట్టుకోలేదన్నమాట. అంటే ఏది దొరికితే ముందు ఆ చేతిలో అది పట్టుకోలేదన్నమాట. అలా పట్టుకోవటానికి కూడా ఇక్కడ ఒక రహస్యం అనేది ఉంది. అదేంటంటే అమ్మవారి ప్రతి చెయ్యి కూడా ఒక దిశలోని శక్తిని ప్రసారం చేస్తుంది. అది ఎలా అంటే మీరు శ్రీచక్రం చూసుకుంటే శ్రీచక్రంలో శక్తి ప్రవాహం అనేది ఎడమ నుండి కుడికి కాదనమాట. అది ఎలా ఉంటుందంటే అంతర్గతం నుండి బాహ్యంలోకి ఉంటుంది. అంటే అమ్మవారి బిందువు లోపల ఉంటుందన్నమాట. ఆ లోపల నుండి శక్తి అనేది బయటికి ప్రవహిస్తుంది. అలానే కుండలిని శక్తిని కానీ చూసుకుంటే కింద ఉన్న మూలాధార చక్రం నుంచి ఒక్కొక్క చక్రాన్ని దాటుకొని తల మీద ఉన్న సహస్రార చక్ర వరకు బయటకు వస్తుంది. అంటే ఇవన్నీ కూడా కింద నుంచి పైకి వచ్చే శక్తులే కానీ కుడి నుంచి ఎడమ, ఎడమ నుంచి కుడికి వచ్చే శక్తులు కాదనమాట. అందుకే అమ్మవారు ఆయుధాల స్థానాలు కూడా ఎలా ఉన్నాయంటే శక్తి కింద నుంచి పైకి ప్రవాహం చేసేలాగా ఉన్నాయన్నమాట. అమ్మవారి యొక్క 4 ఆయుధాలలో నుంచి శక్తులు ఎలా ఉంటాయి అంటే మొదటిది పాసం. పాసం వచ్చి కరుణాశక్తి అన్నమాట. తరువాత అంకుశం. అంకుశం వచ్చి జ్ఞానశక్తి. తరువాత చెరుకు విల్లు, అది ఇచ్ఛాశక్తి. తరువాత పుష్పబాణాలు, ఇది క్రియాశక్తి. ఇలా 4 శక్తుల రూపంలో అమ్మవారి ఆయుధాలు అనేవి ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఈ ఇచ్ఛా, క్రియా, జ్ఞాన, కరుణ శక్తులు చూస్తే ఏంటి అంటే అదే ఒక పెద్ద సృష్టి చక్రం. ఆ సృష్టి చక్రాన్ని మొత్తం ఇక్కడ లలిత అమ్మవారు తన చేతులతో పట్టుకొని ఉన్నారు అని ఇక్కడ అర్థం అనమాట. అది అమ్మవారి యొక్క నామాలకి అర్థం. చూడండి, ఇక్కడ లలితా సహస్రనామం చదవటం రాని వాళ్ళు మామూలుగా ఉద్యద్భాను సహస్రావ చతుర్బాహు సమన్విత అని చదివేస్తారు. కానీ ఇక్కడ అర్థం తెలుసుకొని చదివితే ఎలా ఉంటుందంటే చతుర్బాహు సమన్విత అంటే అమ్మవారు తన చతుర్బాహువులతో ఎలా సమన్వయం చేస్తున్నారు అంటే వేటిని అని చెప్పుకుంటే తర్వాతి నామమైన రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. అక్కడి నుంచి ఇక్కడ దాకా దానికి అర్థం మొత్తం కూడా అమ్మవారి యొక్క చతుర్బాహువుల గురించి, ఆ చేతుల్లో ఉండే ఆయుధాల గురించి అన్నమాట. ఇలా అర్థం తెలుసుకొని చదివితే ఎక్కడ ఆపాలి, ఎక్కడ మొదలు పెట్టాలి అనేది తెలుస్తుందన్నమాట. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ తెలియచేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.